విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అభివృద్ధి కోసం రీసెంట్గా ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. ఆ నిధులను ఇచ్చింది. దీంతోనే స్టీల్ ప్లాంట్ కష్టాలన్నీ గట్టెక్కేస్తాయి అని ప్రభుత్వం మాట చెప్తా ఉంది. అంటే 11,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం బాగానే ఉంది, కానీ ఈ డబ్బుని స్టీల్ ప్లాంట్ అభివృద్ధికా లేకపోతే అందులో ఉన్న సిబ్బందిని విఆర్ఎస్ రూపంలో బయటికి పంపించడానికి అన్నది ఒక క్వశ్చన్. దీని మీద కొంచెం హడావుడి జరుగుతూ ఉంది. నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నిధులు కేటాయించడం కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ సందర్భంలో రీసెంట్గా అంటే నిన్న మా విశాఖపట్నం నార్త్ శాసనసభ్యుడు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కృష్ణకుమార్ రాజు ఒక మాట మాట్లాడుతూ, ఎంత డబ్బు అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎంత డబ్బు కేటాయించడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వీళ్ళెవరు అడగడానికి, వీళ్ళంటే ఇవి మన కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ వీళ్ళెవరు అడగటానికి, దీనికి ఏం చేయాలన్నా కూడా ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా దాన్ని చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, కార్మికులు నిరసనల ద్వారా, ఉద్యమాల ద్వారా, ధర్నా ద్వారా సాధించేది ఏముండదు, ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయంలో ఆయన కార్మికులు ఒక రకంగా కించపరుస్తూనే, ఉద్యమాన్ని కించపరుస్తూనే మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ కించపరచడం. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో కానీ ప్రపంచంలో కానీ ఒక స్వేచ్ఛ సంపాదించాలన్నా, కావాల్సిన హక్కులు పొందాలన్నా దానికి సంబంధించిన నిరసనలో, ధర్నాల్లో ఏవో ఉంటాయి. ఆ రకంగా గత ప్రభుత్వం చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో చేస్తామో స్టీల్ ప్లాంట్ని ఆదుకుంటామని అంటూ ఇంతకాలమైనా దీన్ని కనీసం పట్టించుకోకపోవడం. రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నం వచ్చినా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏమీ మాట్లాడకుండా వేరే ఏదో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయాలు మాట్లాడడం జరిగింది. సరే, ఇదంతా అయిపోయింది. ఒక 4 రోజుల్లోనే 5 రోజుల్లోనే 11,500 కోట్ల రూపాయలు ప్రకటించారన్నారు. అంతవరకు బాగానే ఉంది. రీసెంట్గా స్టీల్ ప్లాంట్లో 800 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉంటే సెక్యూరిటీ, వాళ్ళని 300 మందికి తగ్గించి, అంటే 500 మందిని తగ్గించి 300 మందికి మాత్రం చేస్తూ, స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీకి 100 మందిని హోంగార్డులు ఇవ్వండి అంటూ స్టీల్ ప్లాంట్ సిఎండి విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి లెటర్ పెట్టడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక భాగమైన సిఐఎస్ఎఫ్ని ఇక్కడి నుండి పంపించేస్తూ స్టేట్ గవర్నమెంట్కి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే రక్షణని. సిఐఎస్ఎఫ్ పవర్ఫులా, హోంగార్డ్ పవర్ఫులా? దీన్ని బట్టి ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరికి, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. ఏదేమైనా మసిపూసి మారేడుకాయ చేస్తూ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ దిశగా పరుగులెట్టిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఇబ్బంది కలిగేలాగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ మోదీ ప్రభుత్వం కానీ మన ఏమంటారు, ఉత్తరాంధ్రలో అంటారు కళ్ళు మూసుకొని జలకొట్టడం అంటారు కదా, అదే పద్ధతి జరుగుతూ ఉంది. లేకపోతే ఒక శాసనసభ్యుడు కార్మికులు చేస్తున్న గిన్నాలు సరైనవి కాదు, వాళ్ళు చేసినందువల్ల ఏమి సాగవు అంటూను, ఏం కావాలో ఎక్స్పర్ట్స్ ఇదేలా అనడం ఒక ఎత్తు అయితే, 800 మంది అయిన సిఎస్ఎఫ్ని తగ్గిస్తూ హోంగార్డులని మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీగా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది చాలా దుర్మార్గం. అది ఆలోచించవలసిన విషయం. ఏదేమైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి భవిష్యత్తులో అన్యాయం జరగడం అన్నది ఖాయం. ఇది